श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళ ఫలితాలంతా కూడా చైత్రమాసంలో ఏప్రిల్ మాసంలో అంతా కూడా పంచగ్రహ కూటమి మరియు అంగారకుడు అంతా కూడా నీచస్థాన సంచారం వల్ల వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. నేను జ్యోతిషం వాస్తు మరియు నిపుణుని ఆధ్యాత్మిక సిద్ధాంతం. నేనంతా కూడా ఈ యొక్క జ్యోతిష్య వాస్తు వివరాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ పరిహారాలంతా కూడా విశ్లేషణాత్మకంగా అందరికీ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉండడం వల్ల వీళ్ళకి స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. చైత్రమాసంలో వీళ్ళకంతా కూడా పంచగ్రహ కూటమి మీనరాశిలో సంచారం చేయడం వల్ల శని బుధ రాహు సూర్య భగవానుడు అంతా కూడా సంచారం చేయడం వల్ల ప్రధానంగా ఏప్రిల్ 14వ తారీఖు దాకా సూర్య సంచారం అంతా కూడా మీనరాశిలో ఉంటుంది. ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు సూర్య భగవానుడు అంతా కూడా. ఈ కాలం వరకు అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా ఉంటాయి. శ్రమతో కూడిన సంపాదన, ఆర్థిక ఉన్నతమైన స్థితి కోసం అని శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కానీ ఈ యొక్క పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడం అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ ఆరాధన ఎవరైతే మేషరాశి వాళ్ళు చేసుకుంటుంటారో ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. రాహు సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా వీళ్ళకంతా కూడా ఖర్చుతో కూడిన సంపాదనగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఖర్చులు పెరుగుతుంటాయి. శుభకర వ్యయంగా చెప్పడం జరుగుతుంది. శుభకార్యాల నిమిత్తం కానీ విదేశీయానం కోసం కానీ ఏదైనా ప్రయాణాల కోసమైనా కానీ ఖర్చులంతా కూడా పెడుతుంటారు. ఏ ప్రయాసాలతోటి ఖర్చులంతా కూడా పెడుతూ ఉండడం మరియు లోన్స్ అనేది రావడం, వీళ్ళకంతా కూడా లోన్స్ చేసి ఈ యొక్క గృహ ప్రవేశ యోగం కాసి గృహయోగం కానీ వస్తు యోగం కానీ వాహన యోగం కోసమైన ప్రయత్నం చేసుకుంటారు. తద్వారా మీకంతా కూడా తలకిని మించిన భారంగా ఉంటుంది. కొంచెం పరిహారం అంతా కూడా కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దీపాన్ని చేయడం వల్ల సకల గ్రహదోషాల నుంచి బయటపడి ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహగోచారం ప్రకారంగా చూసుకుంటే బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల గురుదోషంగా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి గురుదోషంగా ఉండడం వల్ల శనగలు దానం చేసుకోవడం మరియు రావి చెట్టుకి ఎవరైతే నిత్యం కూడా
ఈ యొక్క దీపారాధన చేస్తుంటారు. 11 ప్రదక్షిణాలంతా కూడా రావి చెట్టుకి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణం కానీ 54 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల, చిమ్మిలి నైవేద్యం పెట్టడం వల్ల, చీమలకంతా కూడా ఆహారంగా ఏదైనా చక్కెర కానీ బెల్లం కానీ పెట్టడం వల్ల, 2 బీదల నీళ్ళంతా కూడా వృక్షానికి సమర్పించేసి మా కష్టాలంతా కూడా తొలగించే విధంగా కాపాడు తల్లి అని చెప్పేసి వృక్షరాజానికి అంతా కూడా నమస్కారం చేయడం వల్ల ఈ యొక్క వృక్షరాజమంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది. కావున ఎవరైతే ఓం నమో భగవతే వృక్షరాజాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ, ఓం జయ గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. వీళ్ళకంతా కూడా స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపం చేసుకోండి. అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర కటాక్షం కలుగుతుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వీళ్ళకి శ్రమతో కూడిన సంపాదనగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు నీచస్థానం, రాష్ట్రాధిపతి అంగారకుడు అంతా కూడా 3-4 తారీఖులో ఏప్రిల్ మాసంలో చైత్రమాసంలో 3-4 తారీఖులో అంతా కూడా నీచస్థానమైన కర్కాటక రాశిలో మారడం వల్ల వీళ్ళకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన, ఈ యొక్క క్రోధం అనేది ఉంటుంది. కోపావేశాలు కానీ షార్ట్ టెంపర్ కానీ ఇటువంటి ప్రతి విషయంలో కూడా మాట పట్టింపులు అనేది ఉండడం, పెద్దల మాటకు వినపోవడం, మీ వాటకి అంతా కూడా విలువ లేకపోవడం, మీరంతా కూడా పెద్దల సూచనలు పాటిస్తే కనుక ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతమైన జీవితం కోసం అన్నదానం చేయించండి. అన్నాభిషేకం ఎవరైతే శివుడికి చేసుకుంటూ ఉంటారో అఖండమైన రాజయోగం లభిస్తూ ఉంటుంది. నిత్యమంతా కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల, దేవాలయంలో నువ్వుల నూనెను సమర్పించడం వల్ల ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శని దోషకారకుడుగా ఉన్నాడు గాన శనికి తైలాభిషేకం చేసుకోవడం, సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం కోసం అని చెప్పేసి ఈ దత్తాత్రేయ హోమాన్ని ఆచరించుకోవడం వల్ల గురు దోషాన్ని నుంచి బయటపడతారు. రాహు అంతా కూడా వ్యయస్థానంలో దోషకారకుడుగా ఉన్నాడు కావున రాహుకి మినువులు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. కేతు అంతా కూడా కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు కావున విదేశీయానంలో అంతా కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మీకంతా కూడా ఎవరైతే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో మే 18 తర్వాత మీకంతా కూడా విదేశీయం యోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. 2 పంటలు అయితే పండుతూ ఉంటాయి. మంచి ఆరోగ్యవంతమైన జీవితం. వ్యాపార రంగంలో వాళ్ళకి నూతన పెట్టుబడులు అంతా కూడా వాయిదా వేసుకోండి. గ్రహగోచారంలో పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా 2-3 నెలల దాకా ఉంటుంది కావున ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడిన తర్వాత గ్రహాలకంతా కూడా బలం చేకూర్చిన తర్వాత పెట్టుబడులు పెట్టుకుంటే లాభసాటిగా వ్యాపారం అంతా కూడా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడుతుంటారు. జన్మజాతకంలో ఏమైనా దోషాలు ఉంటాయి కనుక బృహస్పతి దోషం కానీ, అంగారక దోషం కానీ, శని దోషంగా ఏమైనా ఉంటాయి కనుక దానికి పరిహారం చేసుకుంటూనే మనమంతా కూడా సర్వగ్రహ దోష నివారణం ప్రతిరోజు కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల ఈ యొక్క నువ్వులతో దీపారాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరైతే నవగ్రహ దేవాలయంలో స్వామివారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో తద్వారా మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుస్తుంది. వస్తువాహనము గృహయోగం కలుస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుస్తుంది. ఈ యొక్క గురుకటాక్షం కోసం నిత్యమంతా కూడా జై గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, సూర్యారాధన చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, సూర్యాయ నమః, ప్రచండ తేజసే నమః, ప్రత్యక్ష మహేశ్వరాయ నమః, సర్వధిత్ర వినాశరాయ నమః, ఆరోగ్యకర్తే నమః, భానవే నమః అని చెప్పేసి నామాలతోటి 12 నామ స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఈ యొక్క సూర్యుడి యొక్క సహస్రనామ పట్టణం వినడం కానీ, చదవడం కానీ, సూర్య ఆరాధన చేసుకోవడం కానీ, సూర్య నమస్కారం ఆచరించడం కానీ, సూర్యుడికి ప్రీతికరంగా జలాన్ని సమర్పించడం కానీ చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తారు. అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. కేతువుకి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా ఉలవలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. సూర్య భగవానుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కొంచెం నవగ్రహ ఆరాధన, నవగ్రహ శాంతి పూజలు చేయించుకోండి. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యక్తి జాతకంలో ఏ దోషాలు ఉన్నాయి దానికి పరిహారం అంతా కూడా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ, కళ్యాణ యోగం కోసం కానీ, మీరంతా కూడా సంతాన యోగం కోసం కానీ, ఈ యొక్క కాలసర్ప దోషం కానీ, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పరిష్కారం అంతా కూడా జాతకం చూసి మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా మాకు వాట్సాప్ చేయండి. ఆమె కన్సల్టేషన్ తీసుకోండి. తద్వారా మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకుంటే కనుక సకల గ్రహ దోషాల నుంచి బయటపడి మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేము చేసే దత్తాత్రేయ యజ్ఞంలో అంతా కూడా పాల్గొనండి. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్య జీవితం జీవిస్తారు.
ఆనందమైన జీవితం కోసం అంతా కూడా యజ్ఞాధికృతులు పాల్గొనడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో, చైత్ర మాసంలో, ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ, మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజ్యయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తుంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణబాధలు, రుణతుక్కాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం, జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాళ్ళు, తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్ట్ అయ్యి కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాత, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమః.